సిటీ న్యూస్కు స్వాగతం. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయ హుండీల ఆదాయం 97 లక్షల రూపాయలు వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ హుండీల ఆదాయం 97 లక్షల రూపాయలు వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. మోపిదేవిలో స్వయంభువుగా కొలువుతీరిన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని హుండీలను లెక్కించారు. డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ కృష్ణా జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎన్వి సాంబశివరావు, మచిలీపట్నం డివిజన్ తనిఖీ అధికారి కె శ్రీనివాసరావుల పర్యవేక్షణలో హుండీలలో భక్తులు సమర్పించిన నగదును లెక్కించారు. 97 రోజులకు గాను 97,50,92 రూపాయల నగదు, అదేవిధంగా 1 కిలో 452 గ్రాముల వెండి, 41 గ్రాములు 432 మిల్లీగ్రాముల బంగారం, 87 అమెరికన్ డాలర్లు, 5 ఆస్ట్రేలియా డాలర్లు హుండీల లెక్కింపులో వచ్చినట్లు దాసరి శ్రీరామవరప్రసాదరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, సేవా సమితి సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం హుండీలు ఈరోజు తెరిచి లెక్కించగా మొత్తం నగదు 97,50,92 రూపాయలు వచ్చింది. అదేవిధంగా బంగారం 41 గ్రాముల 432 మిల్లీగ్రామ్స్, వెండి 1 కేజీ 452 గ్రామ్స్ రావటం జరిగింది. డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో జిల్లా సహాయ కమిషనర్ పర్యవేక్షణాధికారిగా పోలీసు, ఇతర రెవెన్యూ తదితర శాఖల వారి పర్యవేక్షణలో ఈరోజు ఈ లెక్కింపు జరిగింది. గత 97 రోజులకు కాను ఈ మొత్తం అనగా 97,50,92 రూపాయలు రావటం జరిగింది. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయి ఇంకా బొంకటం ఆశ్చర్యంగా ఉందని టీడీపీ నాయకుడు బోరగడ్డ వేదవ్యాస్ అన్నారు. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయి ఇంకా బొంకడం ఆశ్చర్యంగా ఉందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో అక్రమంగా బిల్లులు లేకుండా కోట్లాది రూపాయల జే-బ్రాండ్ మద్యం అమ్మారని, దానివల్ల వేలాది మంది రోగాల బారిన పడ్డారన్నారు. అక్రమార్జనతో బంగారు బిస్కెట్లు సంపాదించుకున్న సంగతి తేటతెల్లమైందన్నారు. దక్షిణాఫ్రికా నుంచి నకిలీ మద్యం ఫార్ములాను తీసుకువచ్చి జనార్దన్ రావుతో కలిసి అడ్డదిడ్డంగా వ్యాపారం చేసి అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించేందుకు వేసిన పథకాలు తేటతెల్లమయ్యాయన్నారు. గతంలో అగ్రిగోల్డ్ కుంభకోణంలో చిక్కుకున్న జోగి రమేష్ తాజాగా జనార్దన్ రావు స్టేట్మెంట్తో అక్రమార్జనాలన్నీ బయటపడ్డాయన్నారు. తంబళ్లపల్లిలో అక్రమ మద్యం తయారీ కేంద్రం పెట్టి చంద్రబాబుపై బురద చల్లవచ్చన్న పన్నాగం విఫలమైందన్నారు. టీడీపీ నాయకుడు జయచంద్రారెడ్డి సస్పెన్షన్ చేసిన అనంతరం ఇబ్రహీంపట్నంకు సరుకు తీసుకువచ్చేందుకు పన్నాగం పన్ని జనార్దన్ రావు స్టేట్మెంట్తో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడన్నారు. చట్ట ప్రకారం జోగి రమేష్పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సమావేశంలో చలంకుర్తి పృథ్వీప్రసన్న, ముదినేని కొండ, గుడివాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మద్యం వ్యాపారాన్ని నకిలీ మద్యంగా, సబ్స్టాండర్డ్ లిక్కర్గా తయారు చేసింది గత వైసీపీ ప్రభుత్వం. సొంత బ్రాండ్లు పెట్టుకుని ఆ బ్రాండ్లలో చేసిన లిక్కరు తాగి అనేక వేల మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుని వాళ్ళ యొక్క కిడ్నీ, లివర్స్ దెబ్బతిని ఆసుపత్రులు పాలైన సంఘటనలు గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో పోకున్నారు. నకిలీ మద్యానికి, సబ్స్టాండర్డ్ మద్యానికి పేరు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. దేశమంతా అన్ని బ్రాండ్లు దొరుకుతున్నా ఆంధ్ర రాష్ట్రంలో మట్టుకు కేవలం వై బ్రాండ్లే, వాళ్ళు తయారు చేసిన మద్యాన్ని వాళ్ళే అమ్మి కనీసం అమ్మిన మద్యానికి రసీదు కూడా ఇవ్వకుండా క్యాష్ తీసుకుని, గూగుల్ పే లేదు, ఫోన్పే లేదు, ఏమీ లేకుండా క్యాష్ మాత్రమే తీసుకుని మద్యం కుంభకోణానికి, పెద్ద ఎత్తున కుంభకోణానికి తెరలేపింది వైసీపీ. ఈరోజు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారం లేకపోయినా ఆ అలవాట్లు కొనసాగిస్తూ వాళ్ళ నాయకులతోటి ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయించి ఆ బురదని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద నెట్టాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాడు జోగి రమేష్. ఇవాళ జనార్దన్ రావును తేట తెల్లంగా జోగి రమేష్ సూచనల మేరకు, సలహా మేరకు ఆయన చెబితేనే నేను ఈ నకిలీ మద్యాన్ని తయారు చేశానని ఉండ బద్దలు కొట్టుకొని చెప్పాడు. అందులో ఎటువంటి సందేహం లేదు.
దీన్ని కాదనటానికి లేనే లేదు. ఎందుకంటే ఆ వ్యాపారాల్లో పండిపోయి ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అంతట్లో. ఇవాళ ఈ నకిలీ మద్యం కుంభకోణం బయటకు రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే టీడీపీతో సంబంధాలున్న పార్టీని సస్పెండ్ చేయటం, వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం జరిగింది. మీ వైసీపీ ప్రభుత్వంలో ఇంత కుంభకోణం జరిగినా ఎప్పుడన్నా ఎవరి మీదైనా మీరు చర్యలు తీసుకున్నారా? పార్టీని సస్పెండ్ చేశారా? ఇవాళ మీ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం దేశంలో ఎక్కడా కూడా అటువంటి కుంభకోణం జరగలేదు. మీరే తయారు చేస్తారు, మీరే అమ్ముతారు, మీరే డబ్బు తీసుకుంటారు. ఆ డబ్బు ప్రభుత్వానికి కూడా జమ చేయకుండా వేలాది కోట్ల రూపాయలు మరి ఎక్కడెక్కడికో వెళ్ళినట్టు, బంగారు శుద్ధగా తయారైనట్టు కూడా మరి ఎంక్వైరీలో తేలింది. అటువంటి మీరు జోగి రమేష్ గారు ఇవాళ జోగి రమేష్ ఇవాళ ముఖ్యమంత్రిని లోకేష్ గారిని మాట్లాడటం సరిగ్గా. ఒకప్పుడు నువ్వు మాట్లాడిన మాటలకు అసెంబ్లీలో నా భార్య నన్ను తిట్టింది అని చెప్పి నువ్వు బహిరంగంగా కూడా మాట్లాడు. అటువంటిది ఇవాళ మళ్ళీ నువ్వు చెప్పలేకపోతున్నావంటే ఈ యొక్క కుంభకోణంలో పూర్తిగా మునిగిపోయి కనుక ఏమి చేయలేమనే ఉద్దేశంతో ఈ విధమైన అవాకులు చవాకులు పెడుతున్నాడు. మీ ప్రభుత్వంలో జరిగినటువంటి కుంభకోణాలు అనేకమైన ఉన్నాయి. ఇసుక దందాలు ఇంత కాదు. ఆ రోజున ఒకే ఒక కంపెనీ 2 కంపెనీలతోటి రాష్ట్రంలో ఇసుకనంతా కూడా దోచేసి వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు. ఇటువంటి మీరు ఇవాళ నీతులు చెప్పడం, ఇవాళ పీకు లోతు కూరుకుపోయినటువంటి మీరు ఇవాళ మాట్లాడటం అంటే చాలా ఆశ్చర్యపోయింది. ఏదైనా ఇవాళ మీరు పూర్తిగా ఈ యొక్క మద్యం కేసుల్లో మునిగిపోయారు. మీరు సబ్స్టాండర్డ్ లిక్కరు నకిలీ మద్యం తయారు చేయడంలో సిద్ధాస్తులు తయారు చేసి మీ అంతటి మీరే మళ్ళీ దాన్ని బయట పెట్టామని చేశామని చెప్పి మరి దొంగ అంటే కాదు అన్నట్టుగా ఏదో స్వామి చెప్పినట్టుగా మీరు మాట్లాడటం చాలా విడ్డూరం. ఏదైనా ఇది తగదు. జోగి రమేష్, నువ్వు మాట్లాడే మాటలు గతంలో అసెంబ్లీలో మాట్లాడటం మూలంగా నువ్వే కాకుండా నీ ప్రభుత్వం కూడా మూల్యం చెల్లించుకుంది. మీరు నోటు అదుపులో పెట్టుకొని మా నాయకులను అంటే మటుకు మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని. మంగినపూడి బీచ్ వద్ద సముద్రంలో యువకుల అత్యుత్సాహం ప్రాణాంతకంగా మారింది. మంగినపూడి బీచ్ వద్ద సముద్రంలో యువకుల అత్యుత్సాహం ప్రాణాంతకంగా మారింది. ఆదివారం, పండగలు తదితర సెలవుల దినాలలో ఈ బీచ్ వద్దకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలిరావడం పరిపాటి. పర్యాటకులలో కొంతమంది బీచ్ వద్ద కుటుంబం, స్నేహితులతో సేదతీరడానికి వస్తుంటారు. సాయంత్రం వరకు సాగర తీరాన ఉల్లాసంగా గడిపి పర్యాటకులు తిరుగు ప్రయాణమవుతారు. అయితే పర్యాటకులలో కొంతమంది, ముఖ్యంగా యువకులు, సముద్రంలో స్నానం చేయడంలో అత్యుత్సాహం కనబరుస్తూ సముద్రంలో అలలు దాటి లోతైన ప్రదేశాల వైపు వెళ్లడం, వారు అలల వరవడిలో కొట్టుకుపోవడం, ప్రాణాల మీదకు తెచ్చుకోవడం తరచూ జరగడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. గత నెలలో విజయవాడ నుంచి వచ్చిన యువకులలో ఒక యువకుడు సముద్రంలోకి కొట్టుకుపోయి ప్రాణాపాయ స్థితికి చేరాడు. ఈ నెలలో కూడా కపిలేశ్వరపురంకు చెందిన 4 యువకులు సముద్రంలో అలలకు కొట్టుకుపోయి ఊపిరాడని పరిస్థితిలో ఉండగా బీచ్ వద్ద ఉన్న 2 మెరైన్ పోలీసులు ప్రాణాలొడ్డి ఆ యువకులను ఒడ్డుకు చేర్చి రక్షించారు. ఈ బీచ్కి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు సముద్రంలో కొన్ని లోతైన ప్రదేశాలు తెలియకపోవడంతో తరచూ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వీటిని నివారించేందుకు ఆయా ప్రాంతాలలో హెచ్చరిక బోర్డులు పెట్టడంతో పాటు పోలీసుల పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ దేశానికే తలమానికమని టీడీపీ నాయకులు అన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ దేశానికే తలమానికమని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఏపీ బ్రాండ్ పునరుద్ధరణతోనే 16 నెలల్లో భారీ పెట్టుబడులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధించారని టీడీపీ నేతలు తెలిపారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ఏపీ చరిత్రలోనే కాకుండా దేశ ఐటీ చరిత్రలోనే ఇదొక పెద్ద మలుపు కానుందని వారు అన్నారు. హైదరాబాద్ దశ దిశ నాడు మైక్రోసాఫ్ట్తో మారిందని, నేడు ఏపీలో గూగుల్ డేటా సెంటర్ ఆ పాత్ర పోషిస్తుందని వారు పేర్కొన్నారు. ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని వారు అభినందిస్తూ సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, కుంచే నాని, మోటమర్రి బాబాప్రసాద్, లోగిశెట్టి వెంకటస్వామి, ఇలియాస్ బాషా, పిప్పళ్ల కాంతారావు, దెంటకుర్తి సుధాకర్, పివి ఫణికుమార్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, కరెడ్ల సుశీల తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు లాంటి సమర్థ నాయకుడు అందించినటువంటి నూతన వరం గూగుల్ డేటా సెంటర్. అమెరికా తర్వాత దట్టు భారతదేశంలో దట్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ డేటా సెంటరు దాదాపు 1,80,000 కోట్ల పెట్టుబడితో ఈ రోజున అంగీకార పత్రాలు ఢిల్లీలో రాసుకున్నారు. దానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి, ఆయన యొక్క తపనకి నిదర్శనం. మరి ఈ రోజున విద్యార్థి లోకానికి ఒక శుభవార్త. దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్కి అతి త్వరలో రాబోతున్నాయి. అంతేకాదు, గత ప్రభుత్వం చేసిన అప్పు ఏదైతే 13 లక్షల కోట్లు ఉందో, వడ్డీతో దాదాపు 15 లక్షల కోట్లు ఈ ఒక్క గూగుల్ డేటా సెంటర్ మీద వచ్చే ఆదాయంతో రాష్ట్రం 3 ఇంతల ఆదాయం పెరిగి అప్పులు కూడా తీర్చేసేటువంటి, ఆ వెధవ చేసిన అప్పులు కూడా రుణమాఫీ చేయటానికి, రుణాన్ని తీర్చడానికి ఈ డేటా సెంటర్ ఉపయోగపడుతుంది. ఇవాళ విదేశస్తులు కానీ ఆల్ ద ఇన్వెస్టర్స్ ఆఫ్ కంపెనీస్ మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు ఎవరు ఎన్ని అడ్డులు తగిలినా పరిశ్రమలు పెడతానికి క్యూ కడుతున్నారంటే అది చంద్రబాబు యొక్క సమర్థతకి నిదర్శనమని, దీన్ని సాధించినటువంటి లోకేష్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, గూగుల్ డేటా సెంటర్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ టు ఆంధ్రప్రదేశ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఇటు కేంద్ర ప్రభుత్వ సహాయంతో, ఇటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఇవాళ గూగుల్ మనకి ఇది వస్తాం మన రాష్ట్రానికి చాలా గర్వించదగ్గది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసు వచ్చినా కూడా మన ఆంధ్ర ప్రజల యొక్క సంక్షేమం గురించి నిరంతరం కూడా ఆలోచిస్తూ ఇక్కడ ఉన్న చదువుకున్న విద్యార్థులందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని ఒక సంకల్పంతో ఆయన నిరంతరం కూడా పనిచేస్తున్నాడు. ఆయనకి సహకారంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ సహకరిస్తూ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎంతో ఉన్నత భావాలతో, ఉన్నత ఆశయాలతో ముందుకెళ్తున్నారు. దీన్ని చూడలేని మరి జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య అట్లాగే మతాల మధ్య చిచ్చులు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తుంటే వాళ్ళ ముఖ్యమంత్రి గారు నిరంతరం కూడా ఎన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్రం యువతకి ఏం చేయాలి, ఈ రాష్ట్ర యువత చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఇవ్వాలనే ఆలోచనతో వాళ్ళ గూగుల్ వారితో మాట్లాడి వాళ్ళ మన రాష్ట్రానికి తీసుకొస్తున్నది చాలా శుభపరిణామం. రాబోయే రోజుల్లో ఎంతమంది ఎన్ని చేసుకున్నా కూడా ఖచ్చితంగా మన రాష్ట్రానికి మంచి రోజులు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో వస్తాయని చెప్పి అందరూ ఆశీస్సులు మీరు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, మోడీ గారికి కూడా ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అట్లాగే ఈ డేటా సెంటర్ని ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధే ఏకైక లక్ష్యంగా 70 పదులు ఉన్నా కూడా 16 ఏళ్ల వయసులాగా పరిగెత్తు గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చొరవని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోలేరు. ఎందుకంటే గతంలో మనం హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక హైటెక్ సిటీని నిర్మాణం చేసి ఇవాళ మొన్న చూస్తే సిఆర్డీఏ భవనాన్ని నూతన టెక్నాలజీతో నిర్మించి ఈ రాష్ట్రాన్ని పరుగులు పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక కరుడు కట్టిన సైకో 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని దౌర్భాగ్య పరిస్థితి తీసుకొస్తే సంవత్సరన్నర కాలంలోనే ఈ రాష్ట్రం పరుగులు పెడతా ఉంది. ఈ రాష్ట్రంలో గతంలో మనం ఐటీ శాఖ మంత్రిని చూసాం. పెట్టుబడులకు వెళ్ళి వచ్చి మీడియా సోదరులు అడిగితే కోడు గుడ్డు పెడుతుంది కానీ కోళ్ళని ఏదని మాట్లాడిన ఐటీ మంత్రిని చూసాం. ఈ రోజున మనం చూస్తున్నాం, మన కేవలం పాదయాత్రతో రాష్ట్రాన్ని మలుపు తిప్పి యువనేత నారా లోకేష్ గారి యొక్క ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో ఐటీ శాఖ ఎంత ముందుకు పరిగెడుతుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెందేదానికి ప్రజలందరూ కూడా సమంగా ఉండాలి. ప్రజల యొక్క ఏదైతే మీరు ఆశించి పెద్ద మెజార్టీతో గెలిపించారో మీ ఆశలకు అనుగుణంగా ప్రజల పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.